హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 60,000 బడ్జెట్‌లో ఒక మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. బిలో 60,000 బడ్జెట్‌లో స్టూడెంట్స్‌కి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి సెట్ అయ్యేలాగా 2 మంచి మోడల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మోడల్ వచ్చేసి హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 అండ్ ఇంకో మోడల్ వచ్చేసి మోటరోలా మోటోబుక్ 60 ప్రో. ఈ 2 మోడల్స్ అయితే నేను 3 మంత్స్ నుంచి సైమల్టేనియస్‌గా యూజ్ చేస్తున్నాను. బిలో 60,000 బడ్జెట్‌లో చాలా మోడల్స్ చూసాను కానీ ఈ 2 మోడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ప్రస్తుతం ప్రైజింగ్ అయితే 65,000, 67,000 అలా ఉంటున్నది అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ. ఈ ప్రైజింగ్ అనేది ఏంటంటే స్టేబుల్‌గా లేదు, మారుతూ ఉంటున్నది. కొంచెం 70,000 కూడా చూపిస్తున్నది. కానీ కార్డ్ ఆఫర్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఐసీఐసీ కానీ, ఎస్బీఐ కార్డ్ మీద ఇలా 8,000 to 10,000 డిస్కౌంట్ అలా కూడా వస్తున్నాయి. ఈ హెచ్‌పీ ఆమ్నిబుక్ అయితే నేను అరౌండ్ 54,000కే పర్చేస్ చేశాను. సో 2 మోడల్స్ హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 అండ్ మోటరోలా మోటోబుక్ 60 ప్రో 2 ఏంటంటే ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తున్నాయి. డిస్ప్లే అయితే రెండిట్లో సూపర్గా ఉంది. కానీ మనకు హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 ఏంటంటే ఆర్మ్ ఆర్కిటెక్చర్ మీద రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూతో వస్తున్నది. అండ్ మోటోబుక్ 60 ప్రో వచ్చేసి కోర్ అల్ట్రా 5 సిరీస్ 2 225H సిపియూతో వస్తున్నది. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ 2 ల్యాప్టాప్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 వచ్చేసి మెటాలిక్ బిల్డ్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ 16 ఇంచెస్ స్క్రీన్, చాలా పెద్ద స్క్రీన్, ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తున్నది. 16 ఇంచెస్ స్క్రీన్ కానీ లైట్ వెయిట్గానే ఉంది. 1.59 kgsే. సో మరీ అంత హెవీ వెయిట్ కాదు. 16 ఇంచ్ అంత పెద్ద ల్యాప్టాప్ స్క్రీన్ అయ్యిండు కూడా లైట్ వెయిట్గానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మోటోబుక్ 60 ప్రో కూడా అల్యూమినియం బిల్డే, ఫుల్ మెటల్ బిల్డే. 2 ల్యాప్టాప్స్ ఫుల్ మెటల్ బిల్డే. కాకపోతే మోటోబుక్ ఏంటంటే కొంచెం కాంపాక్ట్ ల్యాప్టాప్, 14 ఇంచ్ డిస్ప్లేతో వస్తున్నది. సో వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, 1.39 kgsే. సో రెండింటికి డిఫరెన్స్ అయితే జస్ట్ 200 grams డిఫరెన్స్ ఉంది, వెయిట్ డిఫరెన్స్. పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో 2 ల్యాప్టాప్స్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. మామూలుగా బిలో 60,000 ల్యాప్టాప్స్లో ఓఎల్ఈడి డిస్ప్లే ఎక్కువ ల్యాప్టాప్స్కి లేవు, కానీ ఈ 2 ల్యాప్టాప్స్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తున్నది. కానీ మోటోబుక్ 60 ప్రో ఏంటంటే 2.8K అంటే ఆల్మోస్ట్ 3K రెజల్యూషన్తో వస్తున్నది. కానీ మనకు హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 వచ్చేసి 2K రెజల్యూషన్, 1900x1200 2K రెజల్యూషన్. కానీ స్క్రీన్ చాలా పెద్దది, 16 ఇంచెస్ స్క్రీన్, చాలా పెద్ద డిస్ప్లేగా అనిపిస్తుంది. డిస్ప్లే పరంగా నాకు 2 నచ్చాయి. కానీ మోటోబుక్ 60 ప్రోలో ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, 500 nits బ్రైట్నెస్. వేరేస్ మనకు ఆమ్నిబుక్ ఏంటంటే 300 nits బ్రైట్నెస్. సో అవుట్డోర్లో అయితే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అవుట్డోర్లో ఉన్నప్పుడు ఏంటంటే బ్రైట్నెస్ కొంచెం ఫుల్గా పెడతాం కాబట్టి సో అప్పుడైతే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. మోస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్స్ కానీ బిలో 60,000 ల్యాప్టాప్స్లో ఏంటంటే 45% ఎన్టీఎస్సి లేదా 70% ఎన్టీఎస్సి అలా ఉంటుంది కలర్ యాక్యురసీ. కానీ మోటోబుక్ 60 ప్రోలో ఏంటంటే 100% DCI-P3 అంటే కలర్ యాక్యురసీ మోస్ట్ యాక్యురేట్గా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. హెచ్‌పీ ఆమ్నిబుక్ 5లో కూడా 95% DCI-P3, జస్ట్ 5% డిఫరెన్స్ అంతే. కలర్ యాక్యురసీ పరంగా 2 బాగున్నాయి. డిస్ప్లే అయితే నాకు 2 ల్యాప్టాప్స్లో డిస్ప్లే నచ్చాయి. కానీ నాకు 16 ఇంచ్ స్క్రీనే నేను లైక్ చేస్తాను 14 కంటే. నాకంత కాంపాక్ట్నెస్ అవసరం లేదు. మల్టిపుల్ ట్యాబ్స్ సైడ్ బై సైడ్ పెట్టుకొని వర్క్కి అయితే బాగుంటుందని నా పర్సనల్ ప్రిఫరెన్స్. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి హెచ్‌పీ ఆమ్నిబుక్ 5 వచ్చేసి స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూతో వస్తున్నది. X1 2600 బేసిక్ సిపియూనే, స్నాప్డ్రాగన్ ఎక్స్లో బేసిక్ సిపియూనే. కానీ పర్ఫార్మెన్స్ బాగుంది, సాటిస్ఫాక్టరీ. మల్టీ టాస్కింగ్ చేయడానికి కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, లైట్ వీడియో ఎడిటింగ్ కానీ సెట్ అవుతుంది. మోటరోలా మోటోబుక్ 60 ప్రోలో ఏంటంటే కోర్ అల్ట్రా 5 సిరీస్ 2 225H హెచ్ సిరీస్ సిపియూ, పవర్ఫుల్ సిపియూతో వస్తున్నది. 225H సిపియూ అదేంటంటే 14 కోర్ సిపియూ. వేరేస్ మనకు స్నాప్డ్రాగన్ ఎక్స్ అంటే 8 కోర్ సిపియూ మాత్రమే. అండ్ మనకు క్లాక్ స్పీడ్ కూడా ఈ 225H సిపియూ అప్ టు 4.9 GHz ఉంది. వేరేస్ మనకు స్నాప్డ్రాగన్ ఎక్స్ ఓన్లీ 3 GHz వరకే ఉంటుంది క్లాక్ స్పీడ్. కానీ ఏంటంటే మనకు ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ మీద రన్ అవుతున్నప్పుడు ఈ స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూ అయితే అసలు థ్రోటిల్ అవ్వట్లేదు, కాన్స్టెంట్గా అదే స్పీడ్లో రన్ అవుతున్నది. వేరేస్ మనకు మోటోబుక్ 60 ప్రో ఏంటంటే 225H సిపియూ కదా, హెచ్ సిరీస్ పర్ఫార్మెన్స్ సిరీస్ సిపియూ అయినా కొంచెం థ్రోటిల్ అవుతుంది. ఏదైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా లైట్ గేమింగ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం థ్రోటిల్ అవుతుంది. ఎందుకంటే హీట్ కంట్రోల్ చేయడానికి కొంచెం థ్రోటిల్ అవుతుంది. ఈవెన్ మనం బెంచ్ మార్క్స్ చూసుకున్న సిరీస్ 5 225H సిపియూకే కొంచెం బెటర్గా ఉంటాయి. గీక్ బెంచ్ మార్క్స్ రన్ చేసి చూశాను, దానికే కొంచెం బెటర్గా ఉన్నాయి స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూ కంటే బెంచ్ మార్క్స్ అయితే. కానీ ఇందాక చెప్పినట్టు రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి నాకు 2 ఆల్మోస్ట్ సేమ్గానే అనిపించాయి. నేను రెండిట్లో గేమింగ్ కూడా చేశాను. GTA 5, Fortnite లాంటి గేమ్స్ అయితే 2 ల్యాప్టాప్స్లో ఆడాను. సో మోటోబుక్ 60 ప్రోలో ఏంటంటే ఒక 2 hours గేమ్ ఆడినప్పుడు ఏంటంటే కొంచెం ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం, కొంచెం ల్యాప్టాప్ అయితే హీట్ అవ్వడం అలాంటివి జరుగుతున్నది. మెయిన్ ఏంటంటే అది మెటాలిక్ బిల్డ్ కదా, సిపియూ హీట్ అవ్వకపోయినా మనకు కీబోర్డ్ అది కొంచెం హీట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మనం అంతసేపు గేమింగ్ కానీ ఏదైనా హెవీ ఎడిటింగ్ కానీ అలా చేసినప్పుడు ఫ్యాన్ స్పీడ్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది, ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. అదే మనకి స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూలో ఏంటంటే సేమ్ గేమ్స్ నేను రన్ చేసినప్పుడు నాకు అంత హీట్ అయితే అనిపించలేదు. కానీ జీపీయూ పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే మోటోబుక్కే కొంచెం స్లైట్లీ బెటర్. అండ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ అయితే
ఈ మోటో బుక్ 60 ప్రో ఏంటంటే ఏదైనా వీడియోస్ చూసినా లైట్ బ్రౌజింగ్ చేసుకున్న 5 to 6 అవర్స్ వస్తుంది. అండ్ మీరు మల్టీ టాస్కింగ్ ఎడిటింగ్ లాంటివి చేస్తే అరౌండ్ 4 అవర్స్ మాత్రమే వస్తుంది. అదే మనకు ఈ హెచ్పి ఆమ్ని బుక్ 5 ఏంటంటే ఏదైనా వీడియో చూసినా బ్రౌజింగ్ జస్ట్ లైట్ బ్రౌజింగ్ ఆర్ ఏదైనా ఓన్లీ నెట్ఫ్లిక్స్ లాంటివి పెట్టుకొని చూస్తే అరౌండ్ 16 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. సేమ్ నాకైతే మ్యాక్బుక్ ప్రో లాగే అనిపించింది, అంతసేపు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. అదే మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కూడా మోర్ దెన్ 10 అవర్స్ అయితే నాకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. మీరు బ్యాటరీ లైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఈ హెచ్పి ఆమ్ని బుక్ 5 అయితే కన్సిడర్ చేయొచ్చు. సో రెండు ల్యాప్టాప్స్లో ఏంటంటే బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకొని అరౌండ్ 50% బ్రైట్నెస్ లో ఇండోర్స్ లో మనం యూజ్ చేస్తే కొంచెం బ్యాటరీ అనేది కొంచెం బాగా వస్తుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ స్నాప్డ్రాగన్ ఎక్స్ ఆర్మ్ ఆర్కిటెక్చర్ ఈ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ లైఫ్ పరంగా చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ ఏఐ టాస్క్స్ ఉంటాయి కదా, లైక్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్, ఇక లైవ్ క్యాప్షన్స్ జనరేషన్, నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం, అలాంటి ఏఐ టాస్క్స్ అన్నిటికీ కూడా ఈ స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూ బాగుంటుంది. 45 టాప్స్ ఎన్పీతో వస్తున్నది. ఇది ఇంటెల్లో అంత లేదు, 10 to 13 టాప్స్ అనుకుంటాను. సో ఇలాంటి ఏఐ టాస్క్స్ కూడా ఈ స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూ అయితే బాగుంటుంది. కానీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనకు మోటో బుక్ 60 ఏంటంటే ఇంటెల్ సిపియూ అయితే వస్తున్నది కాబట్టి అన్ని సాఫ్ట్వేర్స్ అయితే కంపాటబిలిటీ ఉంటుంది, ఇబ్బందే లేదు అసలు. కానీ ఈ స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూ ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్కి కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి. మ్యాట్ ల్యాబ్ లాంటి సాఫ్ట్వేర్స్ లేదా ఆటోక్యాడ్ లాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మోటో బుక్కే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూకి ఏంటంటే మ్యాట్లాబ్ లాంటి సాఫ్ట్వేర్స్కి డైరెక్ట్ కంపాటబిలిటీ అయితే లేదు, ప్రిజమ్ ఎమ్యులేటర్ ద్వారా రన్ చేయాల్సి వస్తుంది. సో మనకు నేటివ్గా రన్ అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో అలాంటి పర్ఫార్మెన్స్ ఉండదు. అండ్ ఆటోక్యాడ్ 2026 సాఫ్ట్వేర్కి అయితే ఫుల్ కంపాటబిలిటీ ఉంది, కానీ ప్రీవియస్ వర్షన్స్కి కంపాటబిలిటీ లేదు. ప్రీవియస్ వర్షన్స్ ఏంటంటే ఎమ్యులేటర్ ద్వారానే రన్ చేసుకోవాలి. అండ్ రీసెంట్గా ఏంటంటే అడోబ్ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ ఫుల్ కంపాటబుల్ ఉంది. మనం క్రాక్స్ కూడా అడోబ్ ఇవి రన్ చేయడం అంత మంచిది కాదు. క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ అడోబీ అనే కాదు, ఏ సాఫ్ట్వేర్స్ అయినా క్రాక్డ్ రన్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే మనకు తెలియకుండానే ట్రోజన్ హార్ట్స్ లాంటి డౌన్లోడ్ అయిపోయి ల్యాప్టాప్ని స్లో చేయడం, మన పర్సనల్ డేటా కలెక్ట్ చేసుకోవడం అలాంటివి జరుగుతాయి. సో క్రాక్డ్ సాఫ్ట్వేర్లు అయితే డౌన్లోడ్ చేయబాకండి. లేటెస్ట్ అడోబీ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ కంపాటబిలిటీ అయితే ఉంది స్నాప్డ్రాగన్ ఎక్స్ సిపియూలో. ఫోటోషాప్ లాంటివి కానీ ఏదన్నా ప్రీమియర్ ప్రోలో లైట్ ఎడిటింగ్ అలాంటివి అయినా చేసుకోవచ్చు. కానీ 4K వీడియో ఎడిటింగ్ లాంటివి చేయాలనుకుంటే ఈ రెండు ల్యాప్టాప్స్ సెట్ అవ్వవు. ఏదైనా రీల్స్ వరకు అయితే ఓకే, ఫుల్ లెంత్ వీడియోస్ ఎడిట్ చేయాలనుకుంటే 4Kలో ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఏదైనా గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్ ప్రిఫర్ చేయాలి, లైక్ ఎన్విడియా 3050 అయినా ఉండాలి. సో మీకు అలాంటి ల్యాప్టాప్స్ కోసం ఏదైనా చూస్తూ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీరు ఏఐఎంఎల్ లాంటివి నేర్చుకోవాలంటే ఎన్విడియా కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అలాంటివి రన్ చేయాలి అంటే అప్పుడు ఈ రెండు ల్యాప్టాప్స్ సెట్ అవ్వు. ఎందుకంటే ఎన్విడియా జీపీయూ ఉండాలి ఎన్విడియా కూడా సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి. సో ఏఐఎంఎల్ నేర్చుకునే వాళ్ళు కూడా అలాంటి ల్యాప్టాప్స్ ప్రిఫర్ చేయడం బెటర్. మిగిలిన వాటికి అన్నిటికైతే ఈ రెండు ల్యాప్టాప్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎస్పెషల్లీ స్నాప్డ్రాగన్ ఎక్స్కి విఎస్ కోడ్ కానీ, నోట్ జేఎస్ కానీ, పైథాన్ లాంటి సాఫ్ట్వేర్స్ కానీ, ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, కోడింగ్ చేసే వాళ్ళన్నిటికీ పర్ఫెక్ట్గా నేటివ్ కంపాటబిలిటీ అయితే ఉంది స్నాప్డ్రాగన్ ఎక్స్లో, అసలు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ డాకర్ లాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఈజీగా రన్ అవుతాయి. నేటివ్ సపోర్ట్ లేకపోయినా WSL వర్క్ అరౌండ్ అయితే ఉంది. సో డాకర్ లాంటి సాఫ్ట్వేర్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ USB పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మనకు హెచ్పి ఆమ్ని బుక్ 5లో USB Type-C పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్పీడ్ అయితే కొంచెం బాగుంది, 10 Gbps ఉంది. వేరేస్ మనకు మోటో బుక్ 60 ప్రోలో 5 Gbps. సో అది కూడా బెటర్ స్పీడే. రెండు కంపేర్ చేసుకుంటే మనకు బెటర్ స్పీడ్స్ అయితే ఈ హెచ్పి ఆమ్ని బుక్ 5లో ఉంది. సో రెండు ల్యాప్టాప్స్ ఏంటంటే మనకు DP అండ్ PD రెండు ఉన్నాయి. అంటే ఏంటంటే ఇలాగా డ్యూయల్ మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనకు USB Type-C ద్వారానే ల్యాప్టాప్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఈ కంపాటబిలిటీ అయితే రెండు ల్యాప్టాప్స్లో ఉంది. కానీ మోటో బుక్ 60 ప్రోలో ఏంటంటే మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది. ఫుల్ SD కార్డ్ లేదు కానీ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది. వేరే మనకి హెచ్పి ఆమ్ని బుక్ 5లో అసలు ఆ మైక్రో SD కార్డ్ స్లాట్ కానీ SD కార్డ్ స్లాట్ కానీ లేదు. సో ఎవరైనా ఫోటో ఎడిటింగ్ లాంటివి చేసుకునే వాళ్ళు ఏదైనా కనెక్టర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, డైరెక్ట్గా SD కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోలేము ఫోటోస్ లాంటివి. అండ్ రెండు ల్యాప్టాప్స్లో కీబోర్డ్కి బ్యాక్ లైట్ అయితే ఉంది. టైపింగ్ అండ్ ట్రాక్ ప్యాడ్ పర్ఫార్మెన్స్ ఇవంతా బాగానే అనిపించింది. మెటాలిక్ బిల్డ్ కాబట్టి హింజ్ వాబ్లింగ్ అలాంటివి కూడా నేనైతే ఫేస్ చేయలేదు. చెప్పడం మర్చిపోయాను, రెండు ల్యాప్టాప్స్ ఏంటంటే 16GB DDR5 ర్యామ్తోనే వస్తాయి అండ్ 1TB SSDతో వస్తున్నాయి. NVMe SSD 1TB, రెండిట్లో 1TB ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మోటో బుక్ 60 ప్రోలో ఏంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ మీరు బ్యాటరీ మీద కాకుండా ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటే మోటో బుక్ 60 ప్రో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ మోటో బుక్ 60 ప్రో ఏంటంటే హెవీ మల్టీ టాస్కింగ్, లైక్ ఏదైనా ఎడిటింగ్ చేసినా ఏదైనా గేమింగ్ చేసినా, ఎక్కువసేపు గేమింగ్ చేసినా లైట్గా హీట్ అయితే అవుతుంది, మనకి హీట్ అయినట్టు అయితే తెలుస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి ఇందాక చెప్పాను కదా, హెచ్పి ఆమ్ని బుక్ బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. సో ఈ ల్యాప్టాప్స్ కాకుండా మీకు గ్రాఫిక్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే
మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఇదే కాకుండా మన ఛానల్లో బిలో 40,000 బిలో 50,000 ఇలా వేరియస్ వీడియోస్ ఉన్నాయి. ఇవే కాకుండా హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ మోడల్స్ అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తున్నాను అండ్ ఫ్లిప్కార్ట్ కూడా ట్యాగ్ చేస్తున్నాను వీడియోలో. దాని ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్తోనే కొత్త ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి రివ్యూ చేస్తాను. మన ఛానల్లో అయితే అసలు స్పాన్సర్డ్ వీడియోస్ లాంటివి అయితే అసలు ఉండవు. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.